సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సర్వగుడు సర్వదేవతా స్వరూపుడైన సాయినాథుని మనం ప్రార్థిస్తూ సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. బాబాగారు జీవించి ఉన్నప్పుడు అనేక మంది మహాత్ములు బాబా యొక్క జీవిత చరిత్ర, వారి లీలలు, వారి మహిమలు, వారి అనుభవాలు పొందిన వారు చాలామంది ఉన్నారు. మనము బాబాగారి జీవిత చరిత్ర విషయంలో హేమాద్రి పంత్ గారు బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం రాయడం, బాబా జీవిత చరిత్ర మనమందరం పారాయణం చేసి అనేక రకమైన అనుభూతులు పొందుతూ ఉన్నాం. మనం బాబా జీవిత చరిత్ర హేమాద్రి పంత్ పుస్తకం చదివితే ఆ పుస్తకంలో మనకు ఒకరి పేరు మనకు కనిపిస్తుంది. వారి పేరు ఏంటి అంటే శ్రీ అమీదాస్ భవానీ మెహతా. అమీదాస్ భవానీ మెహతా ఈ పేరు మనము హేమాద్రి పంత్ రాసిన బాబా జీవిత చరిత్ర పుస్తకం మనం చూడొచ్చు. ఆ పుస్తకంలో కూడా హేమాద్రి పంత్ ఏం రాస్తాడు అంటే, అమీదాస్ భవానీ మెహతా లాంటి వారు బాబా జీవిత చరిత్ర గురించి వ్రాసిన తర్వాత నాలాంటి వారు కూడా బాబా జీవిత చరిత్ర రాయాలా అని అక్కడ ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే హేమాద్రి పంత్ కన్నా ముందు నుంచి అక్కడ బాబా యొక్క అనుభూతులు పొందుతూ, బాబా లీలలు పొందుతూ, బాబా యొక్క జీవిత చరిత్రలో కొన్ని ఘటనలు కూడా ఈ యొక్క అమీదాస్ భవానీ మెహతా పుస్తకం రాయడం జరిగింది. అసలు ఎవరి అమీదాస్ భవానీ మెహతా? ఇతను గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి. అంటే వీరిది గుజరాత్ రాష్ట్రం. వీరు బాబా ఏమని చెప్పాడు అంటే, నా భక్తుడు ఎక్కడున్నప్పటికి కూడా, సప్త సముద్రాల దూరం ఉన్నప్పటికి కూడా పిచ్చుకకు దారం కట్టి లాగుతానన్నట్టుగా లాగేవాడు బాబా. ఈ అమీదాస్ భవానీ మెహతా పరమ శ్రీకృష్ణుని భక్తుడు. ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మని పటము ఇంట్లో పెట్టుకొని ఆ పటం వైపు చూస్తూ ద్వారకాధీశ బృందావన వాసి అనుచు ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ పూజిస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఈ యొక్క మెహతా కృష్ణ పరమాత్మని పటంలో పూజిస్తూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మని పటము నుండి బాబా పటం వారికి కనపడుతుంది. ఎన్నిసార్లు కృష్ణ పరమాత్మని జపించినా కూడా ఆ పటంలో వారికి బాబా కనిపిస్తాడు. బాబా కనిపిస్తే వారేమనుకుంటారంటే, ఎవరబ్బైనా కృష్ణుడి స్థానంలో ఎవరో నాకు కనిపిస్తున్నారు, ఒక ఫకీర్ లాగా ఎవరైనా అని వారికి తెలిసిన అక్కడ ఒక భక్తుని, దీక్షిత్ అనే ఒక భక్తుని అడగగా అతను ఏం చెప్తాడు అంటే, ఇతను షిరిడీలో వెలిసిన సాయినాథుడు. ఇది 1914లో జరిగింది. అంటే బాబా గారు జీవించున్న సమయంలోనే జరిగింది. ఇతను షిరిడీలో ఉన్న ఒక గొప్ప మహాత్ముడు షిరిడి సాయినాథుడు అని చెప్పడం జరిగింది. అప్పుడు అతనికి ఆశ్చర్యమైంది. ఏటుకు కృష్ణ పరమాత్ముడి రూపంలో బాబా కనిపిస్తున్నాడని చెప్పి. అప్పుడు అతనికి 1914లో ఈ కాలు నొప్పి ఉండేది. కాలు నొప్పి ఉండి అనేక బాధలు పడి అనేక చోట్ల అనేక మంది డాక్టర్లను సంప్రదించగా, ఎన్ని చోట్ల సంప్రదించినా కూడా అతనికి ఈ కాలు నొప్పి తగ్గేది కాదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మెహతా ఒక అద్భుతమైన మహాత్ముడు నాకు దర్శనమిచ్చాడని చెప్పి షిరిడీకి వెళ్ళడం జరిగింది. షిరిడీకి వెళ్ళి బాబాను ఆశ్రయించిన తర్వాత బాబా అద్భుతమైన వారికి అనుభూతి కలగడం, బాబా దర్శనం కలగడం, ఆ దర్శనంతో వారికి ఒక గొప్ప అనుభూతి కలగడం, బాబా ఊది ఇస్తే ఆ ఊదితోటి ఆయన కాలు నొప్పి పూర్తిగా నయమైపోతుంది. అప్పుడు ఆయన పూర్తిగా బాబాను స్మరిస్తూ బాబాను ఇష్టదైవంగా కులదైవంగా ప్రార్థిస్తూ ఉండిపోయాడు. తర్వాత ఏమైందంటే, ఒకసారి 1917లో ప్లేగ్ వ్యాధి వచ్చి చాలామంది మరణించారు. అప్పుడు ఆ ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఈ యొక్క అమీదాస్కు క్షయ వ్యాధి వచ్చి 103 జ్వరం వచ్చి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయే పరిస్థితుల్లో ఉండగా బాబాను ప్రార్థిస్తే, అమీదాస్ వారి ఇంట్లో కూర్చున్నప్పుడు, గుజరాత్లో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఆ సమయంలో మధ్యాహ్నం 2:30 బాబా గారే ప్రత్యక్షంగా వారికి ప్రత్యక్షమవుతారు. బాబా గారు వారికి ప్రత్యక్షమయ్యి
వారికి ఊది ఇచ్చి ఆశీర్వదించి ఆ మరణం నుండి వారిని కాపాడతారు. మరణం నుండి కాపాడతాడు. కాపాడేమంటాడు అంటే, నేను సమాధి చెందిన తర్వాత 5 సంవత్సరాలు నువ్వు నా దగ్గరికి వస్తూ ఉంటాడు. అంటే బాబా సమాధి చెందింది ఎప్పుడు? 1918లో. 5 సంవత్సరాల తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తావని 1918లో బాబా సమాధి చెందితే 1923 మేలో ఈ అమీదాస్ కూడా సమాధి చెందడం జరిగింది. ఈ రకంగా బాబా గారు వారికి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమివ్వడం, ఆ తర్వాత వారి ప్రాణాన్ని కాపాడడం, వారి ఇంటిలో బాబా గారి వచ్చి ప్రత్యక్షంగా దర్శనమివ్వడం అద్భుతమైన సంఘటనలు జరిగినాయి. అదేవిధంగా బాబా గారు వారి గురించి చెప్తూ, బాబా గారు గొప్ప వ్యక్తి, అనేక మతాల వారు బాబా దగ్గరికి వచ్చేవారు. ఏ మతాలు వారు వచ్చినప్పటికి కూడా వారి వారి మతాన్ని బాబా గౌరవించేవాడు. ఎవరి మతాన్ని వారు ఆచరించాలి అని బాబా చెప్పేవాడు. ఒకరి మతాన్ని ఒకరు దూషించకూడదు. అదేవిధంగా ఒకరి మతాన్ని ఒకరు పూజించవలసిన, ఎవరి మతాన్ని వారు ఆరాధించుకోవాలని చెప్పి బాబా చెప్పేవాడు. అదేవిధంగా ఆ సందర్భంలో బాబా గారు చెప్తూ, నా దగ్గరకు వచ్చే ముఖ్యమైన శిష్యులలో కాకాసాహెబ్ దీక్షిత్ మహల్సాపతి నా దగ్గర ఉన్న ముఖ్యమైన శిష్యుల్లో చాలా భక్తి కలిగిన శిష్యులు వారు. మేఘశ్యాముడు లాంటి శిష్యులు 1000 మందిలో ఒకరు కూడా ఉండరు అని బాబాగారు చెప్పారు. 1000 మందిలో ఒకరు కూడా ఉండరు అని బాబాగారు చెప్పారు. ఆ విధంగా బాబాగారు ఆ శిష్యుల గురించి చెప్పేవారు. అదేవిధంగా చాలామంది అప్పుడు బాబాగారిని అడిగేవారు, ఏమనంటే, బాబా మీ తండ్రి ఎవరు, మీ తల్లి ఎవరు అని అడిగితే బాబా చెప్పేవాడు, నా తల్లి మాయ, నా తండ్రి బ్రహ్మాండము, ఈ ప్రపంచమే నా సోదరులు అని బాబా చెప్పేవాడు. ఆ యొక్క బాబా నిత్య యొక్క కృత్యాలు కూడా ఆయన చెప్తూ, బాబా గారు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు, 10:30 నుంచి 12:30 వరకు, సాయంత్రం 5 నుంచి 6 వరకు అందరికీ దర్శనాలు ఇచ్చి అక్కడ సత్సంగాలు బాబా చేసేవాడు. బాబా ఉన్నప్పుడు రామాయణము, భారతము, భాగవతము, అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేయించేవాడంట. అదేవిధంగా ఈ యొక్క బాబా గారి దగ్గరికి ఒకసారి వడోదర అనే ఒక మహారాజు వస్తారు. వడోదర మహారాజు వచ్చి బాబాకు ఒక పళ్ళెంలో బంగారు నాణ్యాలు, ఒక పళ్ళెంలో వెండి నాణ్యాలు సమర్పిస్తారంట. బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు సమర్పిస్తే బాబా తీసుకోడు. వెంటనే మహాసాబతికి ఇవ్వబోతారు. అప్పుడు మహాసాబతితో బాబా అంటాడు, ఏమని అంటాడంటే, మనకు ఈ పేదరికమైన ఫకీరు పదవే మహారాజు లాంటిది, మనం ఇతరుల సొమ్ము తీసుకుని రుణపడకూడదు, తీసుకోకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా బాబా గారు చెప్పేవారంట, నా దగ్గరికి అనేక మంది భక్తులు వస్తుంటారు, ఇలాంటి గోవులను రక్షించడమే నా కర్తవ్యం. ఉదయం 4 సార్లు, సాయంత్రం 4 సార్లు ఇలా గోవులను నేను రక్షిస్తూ ఉంటాను అని బాబా చెప్పేవాడు. ఈ రకంగా ఏంటంటే బాబా గారు తన భక్తులను సన్మార్గంలో నడిపిస్తూ అనేక మంది భక్తులకు అనేక అనుభవాలు ఇస్తూ ఎంతోమందికి ప్రాణం పోయిన వారికి ప్రాణం ఇవ్వడం, కుంటి వారికి కాళ్ళు ఇవ్వడం, గుడ్డి వారికి కళ్ళు ఇవ్వడం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వడం. ఈ విధంగా అమీదాస్ తన పుస్తకంలో ఎంతోమంది భక్తుల అనుభవం రాశారు ఆయన. ఈ పుస్తకము గుజరాతీలో ఉంటే దీన్ని విజయ్ కుమార్ అని మనకు తెలుగులో అనువదించారు. ఈ పుస్తకం తెలుగులో కూడా వచ్చింది. తెలుగులో కూడా విజయ్ కుమార్ గారు దీన్ని అనువదించారు. ఆ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. ఆ పుస్తకంలో అమీదాస్ గారు అనేక మంది భక్తుల అనుభవాలు రాశాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే అమీదాస్ గారి అనుభవం మాత్రమే చెప్పుకున్నాం. వారి పుస్తకంలో ఇలాంటి అనుభవాలు పొందిన కొన్ని 100 మంది భక్తుల యొక్క అనుభవాలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అమీదాస్ గారు ప్రత్యక్షంగా బాబా దగ్గర ఉండి, బాబా దగ్గర అనుభూతి పొంది 1914 నుంచి 1918 వరకు బాబా దగ్గర అనుభూతి పొంది అనేక రకమైన అనుభవాలు పొంది వారి యొక్క జీవిత చరిత్రను రాయడం జరిగింది. వారు గొప్ప బాబా భక్తులు. జై శ్రీరామ్.